మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ప్రతి ఒక్క ఉన్నత స్వరూపానికి ఆ దివ్య స్వరూపానికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చక్కటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి పరమగురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే అందరం సామూహిక ధ్యానం ద్వారా అనంతమైన శక్తిని కూడా పొందుతూ ఉన్నాం మాస్టర్స్. ఈరోజు చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్ సెషన్ లోకి శంకర్రావు సార్ మంగళగిరి నుంచి జాయిన్ అయినారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ పేరు కర్మ రహస్యాలు అనే టాపిక్ మీద సార్ ఒక జ్ఞానాన్ని అందుకుందాం. ముందుగా సార్ని సదర్వంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అండి. భగవత్ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరికీ ధ్యానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు సదానంద యోగి మహారాజ్కి, స్వర్ణమాల పత్రి గారికి, సమస్త హాస్టల్ మాస్టర్స్ కు, సమస్త పెరువుడి మాస్టర్స్ కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఆకురాజ్ శంకర్రావు, మాది మంగళగిరి. నేను గత 22 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్నాను. 20 సంవత్సరాల పాటు పత్రిజీతో కలిసి ప్రయాణం చేయటం నా యొక్క జన్మజన్మల పుణ్యఫలంగా నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా కూడా ఇలా జూమ్ సెషన్స్ తీసుకుంటాను నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు మనం ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్టు కర్మ రహస్యాలు. ఈ కర్మ సిద్ధాంతం అనేది అనంతంగా ఉంటది. కర్మ సిద్ధాంతాన్ని ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత బాగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది ఉంటుంది. కర్మ సిద్ధాంతం అనేది ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే మనం అంతగా ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. 100 అంతస్తులు కట్టుకోవచ్చు, 110 అంతస్తులు కట్టుకోవచ్చు. 110 అంతస్తులు కట్టుకోవాలి అని ఉన్నప్పుడు అంటే నీకు అనంత లోకాల గురించి తెలుసుకోవాలి అనుకుందాం. స్పిరిచువాలిటీగా అనంత లోకాల గురించి తెలుసుకోవాలి, ఆధ్యాత్మికంగా మహాశిఖరాన్ని చేరుకోవాలి అంటే ఈ కర్మభూమి మీదకి మనం వచ్చాం కాబట్టి, ఈ కర్మభూమిలోనే ఇక్కడ మన పాఠాలు నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎంతగా అవగతం చేసుకొని ఎంతగా ఆచరణాత్మకంగా దాన్ని ఆచరించగలుగుతామో అప్పుడు మాత్రమే మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉంటుంది. అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతం దానిలో మనకి 2 వాదనలు ఉన్నాయి. ఒకటి కర్మ సిద్ధాంతం ఉంది అని, మరి రామ్తా వాటిల్లోకి వెళ్ళినప్పుడు అసలు కర్మ సిద్ధాంతమే లేదు అని. ఎప్పుడుంది ఎప్పుడు లేదనేది కూడా అర్థం చేసుకోవాలి. 2 సరైనవే. పత్రిసార్ చెప్పారు, ఇది ఎప్పుడు కూడా విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. అంటే ఒకే తాడుకి 2 కొసలు ఉన్నట్టు. ఒక కొస చూస్తే కర్మ సిద్ధాంతం ఉంటుంది, ఇంకో కొసలో చూస్తే కర్మ సిద్ధాంతం లేదు. ఒకవైపు చూస్తే మరణం అనేది ఉంది, ఇంకోవైపు చూస్తే మరణం అనేది లేదు. కర్మ ఉంది కానీ బ్రహ్మజ్ఞాని అయితే గోహత్య పాతకం కూడా అంటదు. కాబట్టి హత్య చేయకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు, ఈ 2 మహాపాపం అని చెప్పినటువంటి మన యోగీశ్వరులే బ్రహ్మజ్ఞానికి గోహత్య పాతకం లేదు అని కూడా చెప్పారు. కాబట్టి ఒకవైపే చూడటం కాకుండా ఆధ్యాత్మికతలో 2 వైపులు మనం చూడగలిగినటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో, 2 ముఖాలు, ఒక రూపాయి నాణ్యానికి 2 ముఖాలు ఎలా అయితే ఉంది, బొమ్మ బొరుసు. బొమ్మ అంటే ఆధ్యాత్మికత అనుకుంటే, బొరుసు అంటే ప్రాపంచికత. మరి ఆధ్యాత్మికత అంటే ప్రపంచం అంతా ఉంది, ఒకటే చైతన్యం. అన్నిటికీ ఆ బొమ్మ అనేది ఉంటుంది, అన్ని నాణ్యాలకి, రూపాయికి కానీ 1000కి కానీ, పైసాతో సహా, నయా పైసాతో సహా. అట్లా అని చెప్పేసి మనం ఒకే వైపు చూసా అనుకోండి, రెండో వైపు చూసినప్పుడు అది చెల్లుబాటు కాదు. ప్రాపంచికతలోకి వచ్చినప్పుడు దాని విలువ వేరుగా ఉంటుంది. 1000 ఉంటుందా, 500 ఉంటుందా, 100 ఉంటుందా, 10 ఉంటుందా, రూపాయి ఉంటుందా, పైసా ఉంటుందా అనే దాన్ని బట్టి ఇటువైపు చూడాలి. కాబట్టి ఇక్కడ ప్రాపంచికత ఆధ్యాత్మికత రెండింటినీ కలబోసి మనం గ్రహించుకోవాలనుకున్నప్పుడు
ఇక్కడ మనం ఆధ్యాత్మికత అనే కోణంలోకి ఎదగటానికి ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అప్పుడు అంత బాగా ఆధ్యాత్మికత అనేది మనకి వంట పడుతుంది. దాన్ని అవగతం చేసుకోగలుగుతా. ఆ విధంగా మన జీవితాన్ని పండించుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగలుగుతా అన్నమాట. కాబట్టి ఇది బేసిక్ గా ఉన్నట్టుంటది, కానీ హయ్యర్ చూస్తే ప్రాథమికంగా ఉంటది, కానీ ఇదే అసలైనటువంటి నిచ్చెన మెట్లు. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ దాని సబ్జెక్ట్ లోకి వెళదాం. ఈ కర్మ సిద్ధాంతం అని అనుకున్నప్పుడు ఇక్కడ కర్మ మనకి 2 విధాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఏమిటి 2 విధాల కర్మలు అంటే నిత్య కర్మలు, సత్య కర్మలు. నిత్యం మనం చేసే ఏవైతే ఉన్నాయో నిత్య కర్మలు, మనం ఏదైతే ఆధ్యాత్మిక ప్రగతి కోసం చేసేది ఏదైతే ఉందో అది సత్యకర్మ. మళ్ళీ ఈ నిత్య కర్మలు మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి పుణ్యకర్మ, ఒకటి పాపకర్మ. మనం నిత్య కర్మలుగా ఉన్నాం. ధ్యానంలోకి రాకముందు మనం నిత్యం కర్మలు చేస్తానుంటాం. ఈ భూమి మీద చెప్తా ఉంటారు, ఈ భూమి మీద కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. కర్మ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఏమిటి ఆ 3 విధాలైనట్టు కర్మ అంటే మనస, వాచ, కర్మన. ఆలోచన ద్వారా, వాక్కు ద్వారా, చేత ద్వారా. ఈ 3 ద్వారా మనం కర్మ నిరంతరం ఏదో ఒకటి అంటే ఏదో ఒక ఆలోచన చేస్తాము, అదొక కర్మ. ఏదో ఒక మాట మాట్లాడతాం, అదొక కర్మ. ఏదో ఒక చేత చేస్తాం, అదొక కర్మ. ఏమి చేయకుండా ఉన్నాను నేను అని అన్నోళ్ళు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తానే ఉంటారు. నేనేం పని చేయట్లేదు అన్నోడు కూడా ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాటకు ఫలితం ఉంటుంది, ఆలోచనకు ఫలితం ఉంటుంది, చేతకు ఫలితం ఉంటుంది. కాబట్టి మనం పని చేస్తేనే పని చేసినట్టు కాదు. ఏం చేసినా ఏం చేయకపోయినా నిరంతరం మనసా వాచ కర్మన ఈ 3 నిరంతరం క్రియ జరుగుతూనే ఉంటుంది. దాన్ని క్రియని కర్మ అంటాం. కాబట్టి ఇక్కడ కర్మ లేకుండా ఈ భూమి మీద ఎవరు ఉండటానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కర్మలోనే ఉన్నాం. అయితే ఈ కర్మలో ఉన్న వాటిని, ఈ మనసా వాచ కర్మన ఉన్న దాన్ని ఎలా ఉపయోగించుకుంటాము అనేది వచ్చి నిత్య కర్మల్లోకి వస్తుంది. నిత్య కర్మల్లో శుభకర్మ, అశుభకర్మ. ఏమిటి శుభకర్మ ఏంటి, అశుభకర్మ ఏంటి అని అనుకున్నప్పుడు మనందరికీ తెలుసు. హింస చేస్తే అశుభం, ఎదుటి వారికి కానీ మనకు కానీ హాని చేసుకుంటే అశుభము, ఎదుటి వారికి కానీ మనకు కానీ మేలు చేసుకుంటే శుభకర్మ. దాన్నే పుణ్యకర్మ, పాపకర్మ అంటారు. మనం హాని చేసుకున్న, ఎదుటి వారికి హాని చేసిన అది పాపకర్మ. మనకు మేలు చేసుకున్న, ఎదుటి వారికి మేలు చేసిన అది పుణ్యకర్మ. అయితే ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతసేపటికి సాధారణ మానవుడు, సగటు మానవుడు ఏం ఆలోచిస్తాడంటే పాపం చేయకూడదు, పుణ్యం చేయాలి. ఓకే, కాబట్టి నేను దాన ధర్మాలు చేస్తా ఉన్నాను, నేను అందరికి మేలు చేస్తా ఉన్నాను, పుణ్యం చేస్తున్నాను, నేను ఎవరికి అపకారం చేయలేదు, కాబట్టి అంతా నేను పుణ్యమే మూట కట్టుకుంటున్నాను అనుకుంటారు. కానీ అదేమీ లేదు, అలా జరగనే జరగదు. ఒకటి చేస్తున్నావు అంటే దాని అంటే రెండోది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ద్వైతం ఉంది. ద్వైత ప్రపంచంలో 2 ఒకదానికొకటి నీడలాగా ప్రయాణం చేస్తానుంటాయి అనేది తెలుసుకోవాలి. ఇది చాలా అద్భుతంగా ఉంటది. ఇంతవరకు అంటే ఈ దృష్టికోణంలో ఎప్పుడు మనం ఆలోచన చేస్తుండం. కానీ అన్నమాచార్యులు చెప్పారు, తెగదు పాపము, తీరదు పుణ్యము. పాప పుణ్యాలు అనేది ఎప్పటికీ కూడా అంతమైపోవటం అనేది లేనే లేదు, కరిగిపోవటం అనేది లేనే లేదు. ఇప్పుడు చూద్దాం, ఉదాహరణ చెప్పుకుందాము. తెగదు పాపము, తీరదు పుణ్యం అన్నప్పుడు మనం ఇంట్లోనే ఉన్నాం, మనం ఇవాళ ఎవరికి హాని చేయలేదు. ఏ లడ్డో ఏ స్వీట్ అక్కడ పెట్టాము, అది ఏ చీమలో వచ్చింది మనకు తెలియకుండా. మనం దాన్ని చేసే క్రమంలో ఎన్నో చీమలు చనిపోతాయి. లేకపోతే మనం ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం, లేకపోతే మన దారిలో నడుస్తా ఉన్నాం, మంచి క్రియలే చేస్తా ఉన్నాం, పుణ్యకర్మలే చేస్తున్నాం, అన్నదానం చేస్తానికి పూనుకున్నాం, అన్నదానం చేస్తున్నాం. కానీ మనకు తెలియకుండా ఎన్ని క్రిమి కీటకాదులు ఎన్ని చనిపోతా ఉన్నాయి. అంటే మనం చేయాలని చేయట్లేదు, కానీ ఒక పుణ్యం అమ్మటే ఒక పాపం తాలూకా నీడ, ఒక పాపం అమ్మటే ఒక పుణ్యం తాలూకా నీడ కూడా ఉంటుంది. ఇందాక ఎందుకో మాట్లాడుతుంటే ఒక మాస్టర్తో ఎవరికో కౌన్సిలింగ్ ఇస్తా ఉంటే నాకు వచ్చిందనమాట థాట్. ఏంటంటే మనం ఏదో పాత్ర కడిగేసాం, దానిలో కొన్ని మెతుకులు ఉన్నాయి, మనం పాత్ర కడిగేసి అట్లా చిమ్మేసాం అనుకోండి,
చిమ్మినప్పుడు కొన్ని చీమలో అయ్యో పురుగులో ఉన్నాయి, చనిపోయినాయి. అవి నీళ్లు కొట్టేసినప్పుడు చనిపోయినాయి. పాపం అనుకుందాం మనకు తెలియకుండానే. కానీ ఆ 4 మెతుకులు ఏదో 4 ప్రాణులు తింటాయి. మళ్ళీ మళ్ళీ పుణ్యం ఖాతాలోకి వచ్చేసింది. అంటే మనకు తెలియకుండానే మనం చేసే పాపంలో పుణ్యం తోడుంటుంది, పుణ్యంలో పాపం తోడుంటుంది. కాబట్టి ఈ దృష్టికోణాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. తెగదు పాపము తీరదు పుణ్యం అంటే మన ప్రయత్నపూర్వకంగా చేసిన దానికే మనం ఇక్కడ ఆలోచన చేసేది, మనం మాట్లాడుకునేది ఏంటంటే ప్రయత్నపూర్వకంగా చేసేదానికి మాత్రమే మనం మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ వాస్తవంగా మన నిరంతర నిత్య జీవితంలో ఎంతో మేలు జరుగుతూ ఉంటది, ఎంతో కీడు జరుగుతూ ఉంటది. మనకి ప్రమేయం లేకుండా, మనకు అవగాహన లేకుండా, ఎరుక లేకుండా అది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి దాని గురించి మనం అవగాహన చేసుకోవటం. ఎందుకంటే ఇదేదో మనం అచ్చగా నేను పుణ్యాత్ముడిని, నేను పాపం చేయలేదు అంటానికి లేదు, నేను పాపాత్ముడిని పుణ్యం చేయలేదు అంటానికి లేదు. కాబట్టి అది కూడా ఒక కోణంలో మనం దృష్టిలో ఒక ఫోల్డర్ లో ఉంచుకోవాలి, అన్నమాచార్యుని గుర్తుంచుకోవాలి. అదే సందర్భంలో ఇక్కడ పుణ్యకర్మలు అనుకున్నప్పుడు మనం పాపకర్మలు పుణ్యకర్మలు ఎరుకతో మనం చేస్తా ఉన్నప్పుడు, అవేర్గా చేస్తా ఉన్నప్పుడు ప్రతి పుణ్యకర్మ చేసే క్రమంలో కొన్ని లాభాలు నష్టాలు ఉంటాయి. కొన్ని చెడు కర్మ చేసినప్పుడు కూడా కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఇది ఎవరు చెప్పారంటే వశిష్ఠుల వారు విశ్వామిత్రుడి కథలో ఉంటది. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే కార్యకారణ సంబంధంతో మనం అనేక జన్మల్లో, జన్మ పరంపర ప్రారంభించిన దగ్గర నుంచి అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి పనుల తాలూకా దాని కర్మని దగ్ధం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికతో మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం చెప్తా ఉంటారు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని చెప్పేసి. అంటే మనకి ఎవరైనా సరికాని విధంగా మన జీవితంలో ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఏమంటాం, వాడు పలానా వాడు భార్యని ఇబ్బంది పెడుతున్నాడు, పలానా వాడు భర్తని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఒక దృష్టికోణంలోనే చూస్తాం. లేదా వాడు వీళ్ళకి అన్ని బాగా జరుగుతా ఉన్నాయి, అంత బాగా ఉంది, వాడి తల్లిదండ్రులు సంపాదించారు, పిల్లడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, అనుభవించేస్తున్నాడు, వాడు ఎంతో పుణ్యం చేసుకున్నాడు అని కూడా అనుకుంటాం. కానీ ప్రతి దానిలో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే వశిష్ఠుల వారి కథలో ఏం చెప్తారంటే మనందరికి తెలుసు ఆ కథ. వశిష్ఠుల వారి కుమారులు 100 మంది ఉంటే 99 మందిని విశ్వామిత్రుల వారు చంపేస్తారు. చంపేసినప్పుడు వశిష్ఠుల వారి భార్య అరుంధతి అంటుందన్నమాట, ఈయన ఆ ఒక్కడిని కూడా చంపేయాలి, ఒక్క కొడుకుని కూడా చంపేసేయాలని చెప్పేసి విశ్వామిత్రుల వారు అటక మీద కాపు కాసి ఉన్నప్పుడు అరుంధతి వశిష్ఠుల వారితో అంటుంది, ఎందుకు మన బిడ్డని ఇబ్బంది పెడతా ఉన్నారు అని అడిగినప్పుడు విశ్వామిత్రుడికి ఇంకా కోపం వస్తుంది, వాళ్ళ సొంత కొడుకు గురించి మాట్లాడుకుంటున్నారేమో అని. కానీ అప్పుడు ఆ తల్లి చెప్తుంది అనమాట, అరుంధతి మాత, మన బిడ్డ విశ్వామిత్రుడు, ఎందుకు అతన్ని అంత పరీక్ష పెడతా ఉన్నారు అని చెప్పేసి అడిగింది. అప్పుడు వెంటనే నేను 99 మంది బిడ్డల్ని వాళ్ళని చంపితే ఇంకా నన్ను కూడా బిడ్డగానే చూస్తా ఉంది, ఏమిటి వీళ్ళ గొప్పతనం, అది కదా వాళ్ళ గొప్పతనం అని చెప్పేసి గ్రహించుకొని అటక మీద నుంచి దిగొచ్చి పాదాలకు నమస్కారం చేసి క్షమాపణలు కోరుకుంటాడు. ఎప్పుడైతే ఆ క్షమాపణలు కోరుకుంటాడో అప్పుడు వశిష్ఠుల వారు విశ్వామిత్రుని లేపి బ్రహ్మర్షి అంటాడు. అప్పుడు అంటే తనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత అంతా పోయి, అంటే ఒక బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి ఎలా ఉండాలి అంటే తనకి ఎంత అన్యాయం జరిగిందన్నా, ఏం జరుగుతుందన్నా ఇదంతా కార్యకారణ సంబంధంతోనే జరుగుతా ఉంది,
పరస్పరం పాఠాలు నేర్చుకోవటం కోసమే జరుగుతా ఉంది. అంతే తప్ప ఇంకా ఇక్కడ వేరే ఏమీ లేదు అనేటువంటి అవగాహన ఎవరికైతే వస్తుందో వారు బ్రహ్మర్షి. మాస్టర్స్ ఎవరు వీడియో ఆన్ చేసుకోలేదు? ఓకే, ఉన్నారా అందరూ? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈ కర్మ సిద్ధాంతాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కర్మ సిద్ధాంతంలో ఇప్పుడు ఇందాక నిత్య కర్మల గురించి మాట్లాడుకున్నాం. నిత్య కర్మలు, సత్యకర్మ, రెండు కర్మలు ఉన్నాయి అనుకున్నాం. నిత్య కర్మ, సత్యకర్మ. నిత్య కర్మలో రెండు కర్మలు ఉన్నాయి, పాపకర్మ, పుణ్యకర్మ. అది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి మనం ఇంకా డెప్త్ గా లోనికి వెళదాం. ఇప్పుడు సత్యకర్మ ఏమిటి? సత్యకర్మ అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేయటం ఒక్కటే సత్యకర్మ. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు మనం చేసే ఏవైతే నిత్యము చేసేటం పాపకర్మ, పుణ్యకర్మ అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ రెండు కర్మలు కూడా అసలు కర్మ కానే కాదు అన్నారు పత్రిజీ. ఏవైతే మనం కర్మ చేస్తున్నాము అనుకుంటున్నామో ఇది ప్రాపంచికంగా నీకు కనిపిస్తా ఉంది, కానీ నువ్వు అంటే ఆత్మ. ఈ ఆత్మ నిజంగా తన కోసం తను చేసుకునే కర్మ ఏదైనా ఉందా అంటే ధ్యానం చేయటం ఒక్కటే. ధ్యానం చేయటం అనేది నిజమైనటువంటి కర్మ తప్ప మిగతాది ఏది కూడా కర్మ కాదు. భార్య కోసం, పిల్లల కోసం, సమాజం కోసం, మిగతా దానికోసం నువ్వు ఏది చేసినా అది ఇంకా కర్మ కానే కాదు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి పాపము, పుణ్యం అనేది భోగంగా వస్తుంది. పాపం అనేది రోగంగా అనేక సమస్యలుగా వస్తా ఉంది. ఒక మనిషి పుణ్యం చేశాడు, పూర్తిగా తను సంపన్నుడైనాడు, ఎన్నో రకాల సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, మానసిక ఒత్తిడో, శారీరక అనారోగ్యము, అతనికి ఏమి లేకపోతే తన కుటుంబంలోనూ, పక్కవాడితోనూ, ఎదురు వారితోనూ, పొరుగు వారితోనూ, ఏదో ఒకరితో, లేకపోతే తన వ్యాపారంలోనూ, తన వ్యక్తిగత స్నేహంలోనూ ఎక్కడొక చోట ఏదో ఒకటి ఎదురవుతా ఉంటుంది. మళ్ళీ ఏమవుతుందంటే తను ఎంత మంచిగా ఉన్నా, ఏం జరుగుతా ఉన్నా తనకి మళ్ళీ కష్టం అనేది వస్తానే ఉంది. కాబట్టి ఇక్కడ కష్టము అని సుఖం అనేది నిరంతరం నువ్వు ఏ కర్మలు చేస్తా ఉన్నా సరే ఆ సుఖ దుఃఖాలు అనేది నిరంతరం ప్రవహిస్తానే ఉంటాయి. కాబట్టి నువ్వు కర్మ ఉండిపోయినట్టే, కానీ నిజంగా నీ కోసం నువ్వే కర్మ చేసుకోనట్టే. నీ కోసం నిజంగా నువ్వు చేసుకునే కర్మ ఏమిటి అంటే ధ్యానం చేయటమే. స్వస్వరూపానుసంధానం వ్యక్తిరీత్యా విధిత్య. స్వస్వరూపంతో అనుసంధానమై ఉండటమే భక్తి. స్వస్వరూపానుసంధానం వ్యక్తిరీత్యా విధేయతే. కాబట్టి ఎప్పుడైతే మనం స్వస్వరూపంతో అనుసంధానం అయి ఉంటామో అక్కడ నువ్వు పాప కర్మ లేదు, పుణ్యకర్మ లేదు. నీ కోసం నువ్వు నీ ఆత్మ కోసం ఏదైతే ఉందో నీ ఆత్మను శుద్ధి చేసుకునేటువంటిది, అంటే నీ మనసులో ఉన్నటువంటి మాలిన్యాలు కరిగించుకొని నీ కోసం నువ్వు నీ దీపాన్ని నువ్వు వెలిగించుకుంటా ఉన్నావు. నీ కోసం నువ్వు చేసేటువంటి నిజమైన కర్మ ఏదైనా ఉంది అంటే ధ్యానం చేయటం మాత్రమే. దాన్నే సత్యకర్మ అంటారు. సత్యకర్మ రానంత కాలం మనిషి జీవితంలో దుఃఖం అనేది నిరంతరం వెంటాడుతానే ఉంటుంది. ఎప్పుడైతే సత్యకర్మ వస్తుందో అప్పుడు దుఃఖం అనేది మాయమైపోతుంది. దుఃఖం అనేది ఉండనే ఉండదు. కానీ కష్టాలు ఉంటాయి. కష్టాలు వేరు, దుఃఖాలు వేరు. దుఃఖం ఉండదు. ఇంకా నువ్వు ఎప్పుడైతే సత్యకర్మ మొదలు పెట్టావో నీ జీవితంలో దుఃఖం మాయమైపోతుంది. కర్మ పట్ల అవగాహన కలుగుతుంది. ఇది ఏదైతే నాకు ఈ సమస్యకి కారణమైందో ఈ సమస్యకి నా యొక్క పూర్వజన్మ కర్మలు గాని ప్రారబ్ధ కర్మ గాని కారణమై ఉంది. కాబట్టి ఈ ప్రారబ్ధాలని నేను సక్రమంగా వినియోగించుకోవాలి. అలాగే నేను సంచిత కర్మ అయి ఉంటుంది, ఈ సంచిత కర్మలను నేను దగ్ధం చేసుకోవాలి అని చెప్పేసినటువంటి అవగాహన వస్తుంది. దుఃఖం స్థానంలో అవగాహన అనేది ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు దుఃఖం ఉంటుంది,
కానీ అప్పుడు దుఃఖం ఉండదు, కష్టం మాత్రమే ఉంటుంది. కష్టాలు వస్తాయి. అంటే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు తన సామర్థ్యాన్ని అంతా ప్రకటించేటప్పుడు శారీరకంగా కష్టం రావచ్చు, మానసిక పరమైన కష్టం రావచ్చు, అవగాహన పరంగా చేసుకునే కష్టం అనేది అనిపిస్తది. అబ్బా నేను ఎంత చేసినా ఇంకా ఏదో చేయాల్సి వస్తా ఉంది, దీని ఫలితం రాలేదు. నేను ఎంత చేసినా నాకు ఏదో రకంగా ఎదురొస్తా ఉంది, దీని నుంచి నేను బయటపడేది ఎలా? అట్లాగే నేను ఎంత సాధన చేసి, ఎంత సత్సంగం చేసి, ఎంత జ్ఞానాన్ని పొందాలనుకున్నా ఇంకా జ్ఞానము అవగతం కావట్లేదు, ఆచరణాత్మకం కావట్లేదు. కాబట్టి శారీరక మానసిక బుద్ధిపరమైనటువంటి కష్టం వస్తుంది, కానీ శారీరక మానసిక బుద్ధిపరమైనటువంటి దుఃఖం అనేది ఉండదు. దుఃఖం తొలగిపోతుంది ధ్యానం మొదలు పెట్టగానే. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి పత్రిసారు ధ్యానం కూర్చుందాం కూర్చుందాం కూర్చుందాం, చేయండి చేయండి చేయండి, ధ్యానం 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 అనేది ఎందుకు చెప్పారంటే మిగతా ఏం చెప్పలేదు, ధ్యానమే చెప్పారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఏమవుతుందంటే ధ్యానం చేసే కొద్దీ మన మనసు ప్రశాంతంగా ఎప్పుడైతే అవుతుందో, మరి దుష్ట సాంగత్యం కాకుండా సజ్జన సాంగత్యం వస్తుంది. అట్లాగే స్వ అధ్యాయం వస్తుంది. పుస్తకం చదవాలనిపిస్తుంది. అంతకుముందు చికాకుగా ఉంటే, మైండ్ చికాకుగా ఉంటే ఏ పుస్తకం పట్టుకోబుద్ధి కాదు, పట్టుకున్న అర్థం కాదు, చదవాలనిపించదు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో చక్కగా పుస్తకం తీసుకున్నప్పుడు చదవాలనిపిస్తుంది. చదివితే ఎంతో కొంత అవగతం అవుతా ఉంటది. మరి అట్లాగే ఎవరితోనైనా సత్సంగం చేయాలనిపిస్తుంది. మంచి మాటలు చెప్పేటప్పుడు, మాస్టర్స్ వారి అనుభవాలు చెప్పేటప్పుడు వినాలనిపిస్తుంది. వినే ఓపిక వస్తుంది. విని దాన్ని అవగతం చేసుకోగలిగినట్టు పరిస్థితి వస్తుంది. కాబట్టి ధ్యానం ద్వారా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం వస్తుంది. సజ్జన సాంగత్యం ద్వారా మరింత ప్రేరణ కలిగి, నేను ధ్యానం చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, లేదా ధ్యానం చేస్తే నా జీవితంలో సమస్యలు పోయినాయి, ఆ ధ్యానం చేస్తే నా సంకల్పాలు నెరవేరినాయి అన్నప్పుడు మళ్ళీ ధ్యానం చేయడానికి మరింత ఉధృత మనం సంసిద్ధం కావటానికి కూడా అది పనికొస్తుంది. అట్లాగే యోగుల జీవిత చరిత్రలు పుస్తకాలు చదివినప్పుడు కూడా మనకి అలాంటి ప్రేరణ కలుగుతుంది. అందుకే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యం ద్వారా మాత్రమే మనం ఈ యొక్క సత్యకర్మలో మరింతగా మరింతగా పురోగమించే కొద్దీ, మనం ఎప్పుడైతే పుణ్యకర్మలు పాపకర్మలు కాకుండా సత్యకర్మలు చేస్తా ఉంటాం, మన సమయం అంతా కూడా సత్యకర్మ కోసం, అంటే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానం, ఈ మూడు కూడా సత్యకర్మల కిందే వస్తుంది. ఆచార్య సాంగత్యం కూడా సత్యకర్మ కిందే వస్తుంది. కాబట్టి మనం శుభ అశుభ పరిత్యాగి అని భగవద్గీతలో ఏదైతే శ్రీకృష్ణుల వారు చెప్పారో, ఆ శుభానికి అశుభానికి కాకుండా మన సమయాన్ని సత్యం కోసం వెచ్చించటం మొదలు పెట్టే కొద్దీ మనం పాపపుణ్యాల చిట్టా నుంచి ఆ యొక్క భగవంతుడితో స్వస్వరూపమైనటువంటి ఆ భగవత్ స్వరూపంతో, ఆత్మస్వరూపంతో మరింతగా అనుసంధానం అయ్యే కొద్దీ మనం అది అవుతా ఉంటాము. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని ఎట్లయితే చెప్తా ఉన్నారో, మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో మళ్ళీ ఆ దివ్యత్వం మనలోకి వస్తూ, ఆ దివ్యత్వం మన జీవితంలో కూడా వస్తుంది. మన శరీరంలోకి, మన మనసులోకి, మన బుద్ధిలోకి, మన జీవితంలోకి, మన చుట్టూ, మన కుటుంబంలో కూడా ఆ యొక్క దివ్యత్వం వచ్చే కొద్దీ ఆ జీవితంలో వెలుగు అనేది ప్రసరించబడతా ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి కర్మ ఏమిటి అంటే మనం ధ్యానం చేయటం, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యమే అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది కర్మ సిద్ధాంతం గురించేటువంటి అవగాహన. ఇప్పుడు కర్మ రహస్యాలు తెలుసుకుందాం. కర్మ రహస్యాలు అనేటప్పుడు మన జీవితంలో జరిగే సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు పొందాలి, ఎట్లా దాన్ని కర్మ నుంచి, ఆ సమస్య నుంచి మనం బయటపడాలి, మన జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం దీని ద్వారా తెలుసుకుందాం, కర్మ రహస్యాల ద్వారా. కర్మ రహస్యాల్లో మనకి ధ్యానము, ధ్యానము, సేవ అనేది కూడా ఇక్కడ ఇన్క్లూడింగ్ అవుతుంది. ఇక్కడ కర్మ రహస్యాల్లో ఒక విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదట ఒకనొక స్త్రీ, ఒకనొక ఆవిడ ధ్యానంలోకి రావడం జరిగింది. ఆవిడకు ఒక సమస్య ఉంది. ఏమిటి ఆ సమస్య అంటే, ఆవిడకి ఆస్తిపరంగా ఉంది, ఆరోగ్యం కూడా బాగానే ఉంది,
కుటుంబం బాగుంది, సంసారం ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుంది. కానీ ఆవిడకి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఆవిడకి యూరిన్ వస్తే ఆపుకోలేదన్నమాట. ఆవిడ తెలియకుండానే బట్టల్లోకి యూరిన్ వెళ్ళిపోతా ఉంటది. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎన్నో చూయించుకున్నారు, తిరగని చోటు అంటూ లేదు. కానీ ఎక్కడ దానికి పరిష్కారం అనేది లభించలేదు. కానీ ధ్యానంలోకి, మరి ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్తారే కాబట్టి అన్ని రోగాలు తగ్గిపోతాయి అన్నప్పుడు ఆఖరిసారిగా ధ్యానంకి రావటం జరిగింది. ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేస్తా ఉండగా ఒకానొక సందర్భంలో ఆవిడ తను గత జన్మను చూసుకోవటం జరిగింది. ఆ చూసుకున్నప్పుడు ఆవిడ రియలైజ్ అయింది. ఏం జరిగింది అంటే, ఒక ఆవుని, ఇంటి ముందు వచ్చినటువంటి ఒక ఆవుని మూత్రం పోస్తా ఉంటే, అక్కడ ముగ్గు మీద మూత్రం పోస్తా ఉంది, ఇంటి ముందు మూత్రం పోస్తా ఉంది అని చెప్పేసి కర్ర తీసుకొని గట్టిగా దాన్ని కొట్టడం జరిగింది. అది మూత్రం పోసుకుంటానే అట్లా ఆ బాధతో వెళ్ళిపోవటం జరిగింది. ఆ ఆ సీన్ ని ఇవిడ చూసుకుంది. చూసుకున్నప్పుడు ఆవిడికి అర్థమైంది, ఓహో, నేను ఒక గోమాతని, దాని మూత్రం పోస్తా ఉన్నప్పుడు నేను దాన్ని బాధించాను, దాన్ని తరిమి కొట్టాను. అది ఎట్లయితే తను కంట్రోల్ తప్పిపోయి అలా పోసుకుంటా వెళ్ళిపోయిందో, అలాగే ఈవిడ తెలియకుండానే ఆ వ్యాధి అనేది, అంటే వ్యాధి అనేం చెప్పట్లేదు, ఏం లేదు, నీకు అనారోగ్యం ఏం లేదని చెప్తున్నారు, కానీ దాని పరిష్కారం మాత్రం జరగట్లేదు. ఎప్పుడైతే ఆవిడ తన లోపల క్షమాపణ చెప్పుకొని ఆ గోమాతకి మరి క్షమాపణ చెప్పుకొని తన కర్మ పక్షాలను చేసుకుంటానికి తను ఎప్పుడైతే అవగతమైందో, మరి ఆ వ్యాధి అనేది పూర్తిగా పోయింది, ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి దీనికి రెమెడీస్ ఏంటనేది, ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నా కర్మ ఫలితంగా వచ్చింది, గత జన్మల ఫలితంగా వచ్చింది, కాబట్టి ఈ ఫలితానికి నేనేం చేయాలి అంటే, అది ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి ఉండే వాళ్ళకి మనం సేవ చేయాలి. ఏ సమస్య అయితే మనకు ఉందో అలాంటి సమస్యతో బాధపడే వాళ్ళకి మనం సేవ చేయటం ద్వారా మన సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి సేవ, సేవ, సేవ అనేది, దానం చేస్తే పుణ్యం వస్తుంది, మనకంటే బాధలన్నీ పోతాయి, మనకు మంచి జీవితం వస్తుంది. కానీ సేవ చేస్తే మన కర్మలన్నీ దగ్ధం అవుతాయి. ధ్యానం చేస్తే మన మస్తిష్కంలో ఉండేటువంటి మాలిన్యాలు కరిగిపోతాయి. మరి దానం చేస్తే మన యొక్క పుణ్యం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే సేవ చేస్తే మన కర్మలు, సంచిత కర్మలు కూడా కరిగిపోతాయి, ప్రారంధ కర్మలు కూడా కరిగిపోతాయి. దాని ఫలితాలన్నీ కూడా గొడ్డలి దెబ్బలు కాకుండా గోటి దెబ్బలతోనే వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలా మందికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, ఆడపిల్లలకి మగపిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదు. ఆడపిల్లలకి మగపిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదు అని చెప్పేసి బాధపడతా ఉంటారు. ఎందుకు కావట్లేదు అంటే, దానికి రెమెడీ ఏం చెప్పారంటే, మాస్టర్ శ్రీరామకృష్ణ గారు ఏం చెప్పారంటే, రామకృష్ణ మాస్టర్ గారు, ఎవరైతే పెళ్లిళ్ళు జరగట్లేదో, పెళ్లిళ్ళు కావాలనుకుంటారో వాళ్ళు పెళ్లి ఎక్కడ జరుగుతా ఉందో అక్కడికి వెళ్ళి చక్కగా ఆ పెళ్లిలో సేవ చేయాలి, నీళ్లు పోయాలి, వడ్డించాలి. ఆ పెళ్లిలో ఏ కార్యక్రమం ఉంటే, ఏ పని ఉంటే ఆ పనిని మనం మనస్ఫూర్తిగా, ఆ సంతోషంగా, ఉత్సాహంగా ఆ పని చేయాలి మనం ఆ పెళ్లిలో. అంటే ఇప్పుడు మనకు కుదరదేమో లే, ఎందుకంటే క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే వడ్డిస్తారు, మనం వడ్డించడానికి కుదరదు. ఒకవేళ మనం సేవ చేయాలని కూడా ఉండదు, మనం ఏంది వాళ్ళు ఎవరో వడ్డించేది, మనం వడ్డిస్తే ఎవరేమనుకుంటారు అనుకుంటారు. కానీ మీకు ఎవరికైతే పెళ్లిళ్ళు కావట్లేదు ఆ పెళ్లిళ్ళు నీళ్లు పోయండి, అందరికి నీళ్లు వడ్డించండి, లేకపోతే అందరికి చక్కగా భోజనాలు వడ్డించండి, ఆ పెళ్లి పనులు చేయండి సంతోషంగా. అది నీ పెళ్లి జరిగితే నువ్వు ఎంత సంతోషపడతావో, ఆ పెళ్లిలో నువ్వు సేవ చేస్తూ ఎంత సంతోషపడతావో అప్పుడు నీకు పెళ్లి జరిగిద్ది అని చెప్పి చెప్తున్నారు మాస్టర్ గారు. అట్లాగే చాలా మంది ఏం చెప్తారంటే, మాకు మా పిల్లలకి జాబు వస్తుందండి, ఇంటర్వ్యూలు వస్తున్నాయండి, కానీ ఇంటర్వ్యూ వస్తుంది కానీ మళ్ళీ అది డిలే అయిపోతుందండి, వాళ్ళు పిలవట్లేదు జాబ్కి, ఇదిగో అదిగో అంటున్నారు, అడ్మిషన్స్ ఇవ్వట్లేదు, వచ్చినట్టే వస్తా ఉంది, మళ్ళీ డిలే అయిపోతా ఉంది, అది నోటి దాకా వస్తుంది కానీ
నోట్లోకి వెళ్ళట్లేదు. అంగట్లో అన్ని ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నట్టు చదువు ఉంది, జాబ్ వస్తుంది, పెద్ద కంపెనీలో వస్తుంది, కానీ వాడు పిలవట్లేదు, లేట్ అయిపోతా ఉంది. అంటే ఏం చెప్పారంటే దానికి ఒక రెమెడీ చెప్పారు. అది అంతే, నువ్వు ఏదన్నా పని చెప్పినప్పుడు నువ్వు అంతే కదా, లేట్ చేస్తున్నావు కదా. ఎవరైతే ఏదైనా పని చెప్పినప్పుడు పనిని లేట్ చేస్తా ఉంటారో, ఆ పనిని వెంటనే చేయరో, వాళ్ళందరికీ కూడా అదంటే మనం ఇప్పుడు వరకు ఎన్నిసార్లు చేసాము అలా, ఇప్పుడు పిల్లలకి అది నేర్పించండి. మనం కూడా ఏదైనా అంతే, ఓ పని చేద్దామంటే ఒక అర్ధ గంట ఆగి చేద్దాంలే అని, ఒక గంట ఆగి చేద్దాంలే అని. అంటే ఏదైతే చేయాలి నీ దృష్టికి వచ్చిందో వెంటనే నువ్వు చేయకుండా నువ్వు ఇంకో గంట 2 గంటలో ఒక రోజు 2 రోజులు వాయిదా వేస్తా ఉంటే, నీకు ప్రకృతి కూడా నీకు రావాల్సిన దాన్ని కూడా నీ దగ్గర దాకా వచ్చేదాన్ని ఆ గంట రెండు అంటే ఒక రోజు 2 రోజులు సంవత్సరం అది డిలే చేస్తా ఉంటది. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఏ పని అయితే ఉందో, ఏదైతే చెప్పారో, ఏదైతే చేయాలో నీ నిత్య జీవితంలో తల్లిదండ్రులు చెప్పింది కానీ మీ ఫ్రెండ్స్ తో కానీ నీది కానీ నువ్వు చేయాలనుకున్న పని, నువ్వు చేయాల్సిన పనిని ఇమ్మీడియట్లీ వెంట వెంటనే చేయటం అనేది ఎప్పుడైతే చేయటం మొదలవుతుందో, డిలే చేయటం అనేది నీ జీవితంలో ఎప్పుడైతే పోతుందో నీ జీవితంలో రావాల్సింది కూడా డిలే కాకుండా వస్తది అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి చప్పట్లు కొడదాం. ఇవన్నీ రెమెడీస్ అన్నమాట. ఎందుకంటే ఇంకోటి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, అనారోగ్యంతో ఉంటే ఏం చేయాలంటే, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలి. ఒక హాస్పిటల్కి మనోళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, మనకు బాగాలేదు కదా, నాకు కూడా అలాగే ఉంది అనుకోకూడదు. ఏం చేయాలంటే మనం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి మనం సేవ చేయాలి, ఏదో ఒక సేవ. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళో ఇంకో రకంగానో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండి, వాళ్ళ బాధని మన బాధగా మనం అక్కడ ఫీల్ అవుతాం, అర్థమవుతుంది అనారోగ్యం ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారని. వాళ్ళకి ఎప్పుడైతే మనం సేవ చేస్తా ఉంటామో అప్పుడు మనకి అనారోగ్యం సంబంధించినటువంటి సమస్యలు పోతాయి. ఇదివరకు మీకు తెలుసు, ఇప్పుడంటే లేదనుకుంటా గానీ, ఒకప్పుడు పిల్లలు లేకపోతే ఏం చేసేవాళ్ళు అంటే, అంత పూర్వం రోజుల్లో అయితే దత్తత తీసుకునేవాళ్ళు. అలా కాకుండా దత్తత తీసుకుంటే కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి సంతానం కలిగేది. అట్లా కాకుండా అది మన పక్కింటి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని బాగా ముద్దు చేసి మనం బాగా తిప్పుతా ఉంటే కూడా అట్లా సంతానం కలిగిద్ది. ఎందుకంటే మన గత జన్మల్లో ఎక్కడైతే మనం ఆ ప్రేమ తత్వాన్ని కోల్పోయామో, ఆ ప్రేమ తత్వం అనేది మనలో ఊరే వరకు ఆ సంతానం అనేది మన ద్వారా రాదు. కాబట్టి ఎప్పుడైతే అప్పుడేం చేసేవాళ్ళు అంటే, పసిపిల్లల్ని మా పిల్లలు లేరని ఎవరొకరు పిల్లల్ని తీసుకొని దత్తత తీసుకున్నప్పుడు సొంత పిల్లల్లాగా సాకి వాళ్ళకి ఏమేం కావాలో చేసి వాళ్ళని అంతగా ఇది చేసినప్పుడు వాళ్ళ లోపల హృదయంలోంచి నా అనే భావన ఊరిద్ది. కాబట్టి ఆ ప్రేమతత్వం ఊరేటప్పుడు ఆటోమేటిక్ గా సంతానం కలిగేది. మా జీవితంలో మా ఇంట్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. మా బాబు పుట్టినప్పుడు మా పక్కన ఒకళ్ళు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి అప్పటికి దరిదాపు ఒక 15 ఏళ్ళ నుంచి సంతానం లేదు. మా బాబు పుట్టినప్పుడు తెల్లగా బాగా బాగుండేవాడు. వాళ్ళు ఏం చేశారంటే, అంతకుముందు ఎవరితో కూడా ఎక్కువ కలివిడిగా ఉండరు, దూరం దూరంగానే ఉంటారు. వాళ్ళేదో వాళ్ళ జీవితం వాళ్ళు ఉంటారు, ఇద్దరు భార్యాభర్తలు. కానీ ఎందుకో ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళటం, పద్దాకి ఎత్తుకోవటం, వాళ్ళు తీసుకెళ్ళటం, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉంచుకోవటం ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఓ సంవత్సరం అయ్యేసరికి ఆవిడకి మరి ఆ వయసులో కూడా, అంటే ఇంకా ఆ వయసు అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టరు అనుకునేంత వయసులో కూడా, మరి ఆ వయసులో కూడా మళ్ళీ వాళ్ళకి మళ్ళీ చక్కగా ప్రెగ్నెన్సీ రావటం, పాప పుట్టటం జరిగిద్ది. కాబట్టి ఇట్లా ఏదైతే మన జీవితంలో రావట్లేదు, ఏదైతే మనం కావాలి అని అనుకుంటామో, ఆ కావాలి అనుకున్న దానికి ఎవరైతే దాన్ని లేక బాధపడుతున్నారో వాళ్ళకి మనం అందించాలి. ఇంకో చెప్తారనమాట, మన ఎక్కడో నేను ఒక బుక్ లో విన్నాను, చూశాను, మన స్టేజ్ మీద కూడా విన్నట్టున్నాను. మాస్టర్ ఏం చెప్తారంటే, నా కష్టాలు ఒక స్వామి దగ్గరికి, ఒక గురూజీ దగ్గరికి వెళ్తారు. స్వామి నా కష్టాలు ఉన్నాయండి, దానం చేయి స్వామి అని చెప్పాడు. ఏం దానం చేస్తాం స్వామి, నాకు తినటానికే జరగట్లేదు, ఇంకా కష్టాలు ఉన్నాయంటే, అయితే నువ్వు మూడింతలు దానం చేయాలని. ఎందుకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయంటే నీ కర్మ ఎక్కువ ఉంది, నీ కర్మ ఎక్కువ పోయి నువ్వు త్వరగా నీ జీవితం రావాలంటే నువ్వు ఎక్కువ దానం చేయాలి అని. మనకి శ్రీ వెలగపూడి లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా అధ్యక్షులు
శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు కూడా చెప్తా ఉంటారు. నేను రూపాయి లేక నేను 15 కిలోమీటర్లు నడిచేవాడిని, తినటానికి లేక ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఒకరోజు ఒక 10 రూపాయలు తీసుకొని ఆకలి అవుతుందని చెప్పేసి భోజనం హోటల్కి వెళ్తా ఉన్నప్పుడు ఒక వృద్ధుడు వచ్చి నాకు ఆకలి అవుతుందని అడిగినప్పుడు ఆ 10 రూపాయలు ఆయనకి భోజనానికి ఇచ్చేసి నేను మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయాను. కానీ ఆ 10 రూపాయలు ఈ రోజు నన్ను కోట్లాదికి 100 కోట్లకి అధిపతిని చేసిందని చెప్తారనమాట. దట్ ఈజ్ సేవ. అంటే మన దగ్గర ఉండి ఇస్తే సేవ కాదు. నీ దగ్గర లేకపోయినా నీ నోటి దాకా వచ్చినా నీకన్నా ఎదుటివారి ఆకలి బాధ నీకు ఎప్పుడైతే తెలుస్తో నీ ఆకలి బాధ తీర్చడానికి ప్రకృతి మొత్తం కూడా నీ ముందు నిలబడుతుంది. ఎందుకంటే ఎదుటివాడి యొక్క ఆకలి బాధ నీకు తెలుసుకున్నావు కాబట్టి, ఆకలి బాధ నీకు తెలిసింది కాబట్టి. ఆకలి బాధ తెలియలేదు కాబట్టి ఆకలి బాధ తెలియటం కోసం నీకు ఆ పరిస్థితులు కల్పించబడతాయి. నువ్వేదైతే తెలియలేదో అది తెలియబడటం కోసమే నీకు ఆ లేమి అనేది వస్తుంది. నీ కుటుంబంలో గలాటాలు ఉన్నాయి అనుకోండి, అంటే నీ కుటుంబంలో ఎందుకు గలాటాలు ఉన్నాయి? కుటుంబం యొక్క విలువ నీకు తెలియట్లేదు, భార్య విలువ తెలియట్లేదు, పిల్లల విలువ తెలియట్లేదు, లేకపోతే పిల్లలకి తల్లి విలువ తెలియట్లేదు, తండ్రి విలువ తెలియట్లేదు, నీకు బంధువుల విలువ తెలియట్లేదు. నీకు ఎక్కడ సంఘర్షణ జరుగుతా ఉన్నా అక్కడ నీకు దాని విలువ తెలియలేదు అని అర్థం. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే నువ్వు ఆ బాధతో పడే వాళ్ళకి నువ్వు ఎప్పుడైతే సేవ చేశావో ఆ బాధ విలువ నీకు తెలిసింది. విలువ తెలిసిన మరుక్షణం కర్మ దగ్ధమైపోయింది, జ్ఞానం వచ్చేసింది. వెంటనే నీకు ప్రకృతి దేవతలంతా కూడా నీకేం కావాలో అవన్నీ కూడా నీ ఒళ్ళోకి తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అంతేకాకుండా ఇంకొక ఎక్స్పీరియన్స్. ఒక మన మాస్టరు ఆ మాస్టర్కి ఏమైందంటే పళ్ళు బాగా రక్తం కారిపోతా ఉంటాయి, చిగుళ్ళు. ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని రకాలుగా మందులు వాడినా వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు కానీ అది క్లియర్ అయితే అవ్వట్లేదు. సరే ఒకసారి ఇట్లా ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళ భర్త థర్డ్ ఐ ఉంది, అతను చూసి చెప్పాడు అనమాట. ఎందుకు నీకు ఇది ఉంది అంటే, నువ్వు గత జన్మలో గాలం వేసి చేపలను పట్టావు, అట్లా గాలం వేసి చేపను తీసినప్పుడు దాన్ని అలా పీకావు కాబట్టి ఆ పళ్ళుకి ఆ చిగుర్లంతా కూడా అలా అయిపోయింది అని చెప్పడం జరిగింది. మరి నేనేం చేయాలి, దానికి రెమెడీ ఏమిటి అంటే, ఏం లేదు, చేపలు ఎక్కడైతే చేపలు ఉన్నాయో వాటికి ఆహారం వేయి, క్షమాపణ చెప్పుకో. నీకు తెలిసి తెలియక నేను అజ్ఞానంతో అమాయకత్వంతో చేసినటువంటి కర్మల వలన నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను కాబట్టి ఆ క్షమాపణ కోరుతూ వాటికి ఆహారాన్ని అందించు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగా ఎప్పుడైతే ఆవిడ కొంతకాలం చేసేసరికి ఆటోమేటిక్ గా ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే అది ఆ చిగుళ్ళు వ్యాధి అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోవటం జరిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇలా ప్రతిదానికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నేనేం కర్మ చేశానని నెత్తి నోరు మోతుకోవటం కాదు, నా కర్మని ఆడవటం కాదు. మనకి ఏదైతే ఉందో అది నేను ఎవరికో లేని నాకే బాధ అయితే ఉందో ఆ బాధపడే వారికి నేను సేవలు అందించడం ద్వారా మాత్రమే నేను దీని నుంచి విముక్తి కాగలను. అంటే ఆ బాధ నాకు తెలియాలి. ఆకలి విలువ తెలియలేదనుకోండి, విచ్చలవిడిగా వండి పారేస్తున్నారు ఈ రోజుల్లో. వాడు ఏం చేస్తాడు, రేపు ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుంది. అప్పుడు అనుకుంటాడు ఆకలి బాధ విలువ తెలుస్తుంది. ఆకలి విలువ తెలిసిన రోజు ఇంకా రెండోసారి పారేయడు కదా. మనం ఇప్పుడు తెలుసు, మనం ఎలా తింటాం, పెరుగుడు మాస్టర్స్ ఎలా తింటారు, గురువు గారు మనం చెప్పారు కదా, పళ్ళెం ఎలా ఉండాలి, శుభ్రంగా నాకేసినట్టు ఉండాలి, కడిగేసినట్టుగా ఉండాలి, వృధా చేయకూడదు. కానీ పూర్వం రోజుల్లో దీన్ని రివర్స్ లో చెప్పేవాళ్ళు. పళ్ళెంలో అట్లా నాకేసినట్టు తినకూడదు, పళ్ళెంలో తుంచి తినాలి అని చెప్పేసి. అప్పటికి అది రైటు, ఇప్పటికి ఇది రైటు. అప్పటికి ఎందుకు రైట్ అంటే, ఆహారం తిన్న తర్వాత ఆ పళ్ళెం కడిగి బయట మట్టి ఉండేది కాబట్టి మన వాకిట్లో ఆ మట్టిలో అట్లా పోస్తే ఆ కోళ్ళు, ఆ పక్షులు అవన్నీ కూడా ఆ పురుగు పుట్ర ఏవైతే ఉన్నాయో ఆ క్రిమికీటకాలన్నీ కూడా అవి తినేవి. అంటే మనం మొత్తం వండుకుందంతా మనమే తినేసి వాటికి ఏమి లేకుండా చేయకూడదు. కాబట్టి
మనం తినే పాత్రలోనే ఎంతో కొంత ఉంచి వాటిని కడిగి వేసినప్పుడు వాటికి మనం తెలియకుండానే పశుపక్షాదులకి మనం ఆహారాన్ని అందించినట్టు అయ్యేది. కాబట్టి అలా చేయమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం సింకులో కడిగేస్తున్నాం, వాష్ బేసిన్లో కడిగేస్తున్నాం, నాప్ బండ్ల మీద కడిగేస్తున్నాం. మళ్ళీ అది మురికాలలో డ్రైనేజ్లోకి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి అది వృధా అయిపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆహారాన్ని వృధా చేయకూడదు. ఆ రోజుల్లో ఏం చేయాలి? వండుదంతా మనకే కాదు, మన సాటి ప్రాణికి కూడా పెట్టాలి. కాబట్టి ఆ విధమైనటువంటి అట్లాగే అతిథులకి మనము ఆహారం పెట్టాలి. అలా అంతా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరింటికి వచ్చి భోజనం అడిగే పరిస్థితి లేదు. మన ఊళ్ళో చుట్టాలు ఉన్నా కానీ చుట్టాలింటికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మనం ఎక్కడో చోట భోజనం చేసుకొని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఒకప్పుడు ఇలాంటివి లేవు. కాబట్టి ఎవరు ఏ సమయంలో వస్తారో, ఏ మార్గంలో వస్తారో వాళ్ళకి ఆకలి అయినప్పుడు మనం ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో అతిథి దేవో భవ అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. మనం ఇద్దరికి ఉంటే ఇద్దరు వండుకోకూడదు, ముగ్గురికి వండాలి. ఒక మనిషికి ఎప్పుడు ఎక్స్ట్రా ఉండాలి. ఎవరైనా అనుకోకుండా వస్తే ఆకలని అంటే వాళ్ళకి లేదనకుండా పెట్టాలి అనేది అప్పుడు సిద్ధాంతం. ఇప్పుడు ఆకలని వచ్చేవాడే లేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులను బట్టి కూడా మళ్ళీ మనం దీన్ని సమన్వయం చేసుకొని అవగాహనతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఇది నేను చెప్పుకుంటా పోవటం కాకుండా మీరు కొన్ని ప్రశ్నలు వేస్తే దానికి సమాధానంగా కూడా మనం చెప్పుకుందాము. ఇది కర్మ రహస్యాలు. కర్మ అంటే మొట్టమొదటి తెలుసుకోండి. కర్మ అంటే త్రికరణ శుద్ధి, 3 రకాలు. త్రికరణ శుద్ధి మనస వాచ కర్మన. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, దీని నుంచి ఎవరు బయటపడలేరు. అట్లాగే శుభకర్మలు అశుభ కర్మలు ఉన్నాయి. శుభకర్మలు అశుభ కర్మలు అనేది అవి నిత్య కర్మలు. అవి రెండు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత మంచి వాళ్ళమైనా ఎంతో కొంత చెడు జరిగిద్ది, ఎంత చెడ్డ వాళ్ళమైనా ఎంతో కొంత మంచి జరుగుతూనే ఉంటది. కాబట్టి అవి రెండు ఒకదానికి ఒకటి నీడలాగా పని చేస్తూ ఉంటాయి. కానీ ప్రయత్నపూర్వకంగా ఎవరికి హాని చేయకుండా, మనకు మనం హాని చేసుకోకుండా, ఎదుటి వారికి మేలు చేస్తూ మనకు మనం మేలు చేసుకుంటూ పుణ్యాన్ని సంపాదించుకోవటం ద్వారా భోగం వస్తుంది. కానీ దుఃఖం మాత్రం పోదు. ఎవరైతే ధ్యానం అనే కర్మని, ఇది కర్మలో అకర్మ, కర్మలో అకర్మల కర్మ అని ప్రతిసారి శ్లోకం చెప్తారనమాట. కర్మల్ని అకర్మగా, అకర్మని కర్మగా ఎవరైతే చూస్తారో వాళ్ళ జ్ఞాని అని చెప్పి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఇప్పుడు మనం చేసే కర్మలన్నీ కూడా అకర్మ. మనం ఏదైతే అకర్మ అనుకొని ధ్యానం చేస్తా ఉన్నాం అదే నిజమైన కర్మ అని చెప్పేసి ప్రతిసారి చెప్పారు. ఆ కర్మ చేయటం ద్వారా మాత్రమే మనం సత్యాన్ని తెలుసుకుంటాం, భగవంతుడితో లయమవుతాం, ఆ భగవంతుడిలా అవుతాం, సత్యసంధులం అవుతాం. సత్యసంధులం అయ్యే వరకు కూడా మన జీవితంలో దుఃఖం అనేది ఉంటానే ఉంటది. అట్లాగే దుఃఖం పోతుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత, కానీ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాన్ని కూడా మనం ఎప్పుడైతే ఈ రకంగా కర్మ రహస్యాలు తెలుసుకొని ఆ కష్టాలన్నిటి నుంచి కూడా మనం దానము సేవ చేసుకుంటూ, దానం ద్వారా మన యొక్క ఉన్నతమైనటువంటి సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఉండటానికి కావాల్సినటువంటి మన జీవితంలో కావాల్సిన అన్నింటినీ సమృద్ధిగా సంపాదించుకుంటూ, సేవ ద్వారా సంచిత కర్మలు అట్లాగే ప్రారంభ కర్మలకు కూడా మనం విడుదల కావచ్చు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సహస్ర కోటి ఆత్మ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, బిఎంసి ఛానల్ వారికి మరీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. కర్మ సిద్ధాంతం, దాంతో పాటు అన్వయించుకొని కర్మ రహస్యాలు, పెళ్లి గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, సంతానం లేమి గురించి కానీ ఇలా చాలా చక్కగా చెప్పారు. ముందు దానికి ఇంట్రొడక్షన్ గా కర్మల్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, సత్యకర్మలు, సత్యకర్మలతో పాటు దాంట్లో ధ్యానము, ఆ త్రికరణ శుద్ధి దాని గురించి చెప్పారు. మనసా వాచ కర్మన, దాంట్లోనే సజ్జన సాంగత్యం కానీ, పుస్తక పఠనము ఇవంతా కూడా అన్వయించుకుంటే సత్యకర్మల్లో ఖచ్చితంగా భాగస్వాములు అవుతాము అని. నాకు ఇది డౌట్ ఉండింది సార్. రామ్తా సార్ చెప్పిన కాన్సెప్ట్స్ లో అంతా కూడాను కర్మ లేదు అని చెప్పారు. మొన్న క్లాస్ జరిగితే ఒక మేడం, మామూలుగా అందరూ కూడా ఏంటి అని అంటే అసలు కర్మ కార్యకారణ సంబంధం లేకుండా ఒకరు ఎందుకు దుఃఖపడుతున్నాడు, ఒకరు ఎందుకు ఆనందంగా ఉంటున్నారు, అది రోగంగా కావచ్చు, డబ్బులు లేమి సమస్య కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఏదైనప్పటికీ అంటే ఈ బాధ, దుఃఖం, ఆనందం ఇవంతా దేనికి కారణం, కర్మ ఉంది కదా అనేది ఒక ఆలోచన వచ్చింది సార్. అది దానికి ఈ రోజు ఒక టాపిక్ అనేది ఇంటర్లింక్డ్ గా కనిపించింది సార్. కర్మ అలానే లేదు అనేది ఎప్పుడంటే నువ్వు చేసిన తర్వాత, అంటే ఒక మూర్ఖుడు ఒక ఒక తప్పు చేస్తాడు, కానీ మన తప్పు అని చెప్తే వినడు.
కానీ మన అవగాహనతో చేసినప్పుడు నేను తప్పు చేశాను అనే భావన నీకు ఆ విషయంలో కలగకపోతే అది కర్మ కాదు. ప్రతిసారి ఉన్నారు పెట కొట్టేవాళ్ళు ఎవరినన్నా, మీకు తెలీదు, తెలుసో తెలీదు నాకు తెలీదు, కొట్టేవారు తిట్టేవారు. కానీ ఆ క్షణం తర్వాత ఆయన ఎప్పుడు దాని గురించి మళ్ళీ వెనక తిరిగి నేను తప్పు చేశానా, వాళ్ళని అనవసరం తిట్టానా, నేను అనవసరం కొట్టానా అనే భావన లేదు. ఎందుకంటే వర్తమానంలో వాళ్ళు ఏ తప్పు అయితే చేశారో ఆ తప్పును సరిదిద్దటం కోసం ఆ క్షణంలో వాళ్ళకి చెప్పేశారు, అయిపోయింది. మళ్ళీ దాన్ని లేదు, అనవసరంగా వాళ్ళని కొట్టానేమో, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు బాధపడ్డారేమో, అయ్యో పాపం నేను పొరపాటు చేశాననే భావన వచ్చింది అనుకోండి, కర్మ ఉంది. నువ్వు చేసిన పనిని నువ్వు మళ్ళీ పరిశీలన చేసుకొని దాని తప్పొప్పులు విశ్లేషణ చేసే పరిస్థితి నీ లేకపోతే కర్మ లేదు. బ్రహ్మజ్ఞానికి గుహత్య పాతకం అంటదు అన్నారు. బ్రహ్మజ్ఞాని ఒక అవసరమై ఒక ప్రాణం తీశాడు. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు ఓని చంపేశాడు, ఆ చక్రం వదులుతాడు, 100 తప్పులు చేశాడు కాబట్టి అన్నాడు. 100 తప్పులు చేశాడా లేదనేది కాదు, వాడు 100 తప్పులు చేసి కూడా ఇంకా గ్రహించుకుంటానికి లేదు. అంటే తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేస్తానే ఉన్నాడు. ఈయన ఎంత చెప్పినా, ఎవరు ఎంత వారించినా ఇంకా గ్రహించటానికి లేదు. వాడి శరీరము మనసు ఏకమైపోయి ఉంది కాబట్టి వాడి మనసుతో వినేది లేని కారణంగా ఆ శరీరాన్ని తీసేస్తే గాని వాడి మనసు నుంచి కూడా విముక్తి అవుతాడు. కాబట్టి వాడి శరీరం నుంచి వాడిని ఆత్మని విడుదల చేశారు. ఎప్పుడైతే విడుదల అయిపోయిందో వాడు రియలైజ్ అవుతాడు. అంతే కదా, శరీరంలో మనసులో అంటబడి ఉన్నప్పుడు రిలీజ్ అవ్వట్లేదు. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే శరీరానికి మనసుకి మనం విడబడుతున్నాం. అప్పుడు ఏం చేస్తుంది, మనసు ఆలోచిస్తా ఉంది శరీరానికి విడబడినప్పుడు. లేకపోతే ఇంద్రియాలు శరీరం నుంచి ఏ ప్రేరణ అయితే కలిగిస్తా ఉంటాయో దానికే లొంగిపోతాం. నాకు ఆ కోరిక కలిగింది, తినాలనిపించింది, చూడాలనిపించింది, చేయాలనిపించింది, అనుభవించాలనిపించింది, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఇంద్రియాలు నిన్ను శరీరం ద్వారా నీకు ప్రేరణ కలిగిస్తే నీ మనసు దాంతో అంటుకోపోయి విచక్షణ లేకుండా నువ్వు బుద్ధి దగ్గరికి వెళ్ళి ఇది మంచిదా కాదా, నేను చేయొచ్చా చేయకూడదా అని విచారణ చేయకుండా, నీకు బుద్ధి లేకుండా ఇంద్రియాలకు లోబడిపోయి మనసు ఇంద్రియ లోలత్వంతో శరీరాన్ని ఉపయోగించుకున్నప్పుడు నీకు ఎవరు ఎంత హితబోధ చేసినా నీకు బుద్ధి లేదు, నువ్వు వినేటువంటి మైండ్ లేదు. కాబట్టి ఏం చేయాలి, ఇక వాడికి విముక్తి లేదు. కాబట్టి వాడికి విముక్తి కలిగించడానికి భగవంతుడు వాడి మీద అపారమైన కరుణతో వాడి శరీరాన్ని నుంచి విడుదల చేశారు. అందుకే ఆ బ్రహ్మహత్య పాతకం అంటదు. ఎందుకు హత్య చేశాడు, బ్రహ్మజ్ఞాని కళ్యాణం కోసమే చేశాడు, వాడి యొక్క కళ్యాణం కోసం హత్య చేశాడు తప్ప కాదు కదా. వీడేం చేస్తున్నాడు, నాకు కోపం వచ్చింది, నాకు అడిగింది ఇవ్వలేదు కాబట్టి చంపాడు. అక్కడ అట్లా కాదు. అంటే 100 తప్పులు అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆయన కోపం 100 తప్పులో కోపం వచ్చిందని కాదు, వీడింకా గ్రహించే స్థితిలో లేడు. కాబట్టి వీడిని విముక్తి కలిగించాలని అపారమైన కరుణతో వాళ్ళు చేస్తారు. కాబట్టి అక్కడ నేను ఆయన ఎందుకు చంపాను, పాపమా పుణ్యమా, ఎవరు బాధపడతారు, ఎవరు ఏడుస్తారు, ఆడు పెళ్ళామేంది, పిల్లలేంది, ఇవన్నీ ఆలోచించండి. ఆత్మస్థితిలో ఉండి నువ్వు చేసినప్పుడు ఇది. కానీ మనం కర్మలు ఎలా చేస్తున్నాం, మనం మనోస్థితిలోనే చేస్తున్నాం కదా. చేసిన తర్వాత పిల్లలను భర్తనో ఏదో ఒకటి అన్నాం, లేకపోతే పక్కింటి వాళ్ళు తల్లినో అన్నాము. నువ్వు దాని గురించి నువ్వు విచారణ చేయకుండా అవగాహనతో నేను చేసింది రైటే అని నీకు పరిపూర్ణంగా అనిపించినప్పుడు, దాని గురించి నీ ఇన్నర్లో ఎలాంటి లోన్లీ లేనప్పుడు కర్మ కాదు అది. ఆ స్థితిలోకి వెళితే నీ కర్మ అనేది లేదు. అది రామతా సిద్ధాంతం. అట్టా కాకుండా కర్మ లేదన్నారు కాబట్టి తీసుకొచ్చేసి నేను ఏది చేసినా కర్మ లేదు, నేను ఏదైనా చేయొచ్చు అనుకొని వీళ్ళు మైండ్ లెవెల్లో కర్మ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఆత్మస్థాయిలో చెప్పిన విషయం అది, అది రైట్ 100%. రామ్తో చెప్పింది 100% రైట్. కానీ నీ మైండ్ లెవెల్లో ఉండి నువ్వు ఆలోచిస్తే ఎట్లా కుదిరిద్ది. నువ్వు ఆత్మస్థితిలో ఉండి రామ్తో చెప్పిన దానిలో నువ్వు ఆచరించాలి. ఓకే. చాలా చక్కగా విశ్లేషించారు సార్. సార్ నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. ఇప్పుడు కర్మ ప్రక్షాళన గురించి ఒక చాలా రహస్యాలుగా కొన్ని చెప్పారు కదా సార్. అంటే ఆవిడకి యూరిన్ దాంట్లో కానీ ఇంకా తర్వాత పిల్లల సంతానం విషయంలో కానీ అట్లా. అంటే ఆ టైం అనేది వచ్చి అంటే కర్మ ప్రక్షాళన వచ్చి చేసుకునే ఆ కాలం అనేది ఆ వ్యవధి అనేది అయిపోయినప్పుడే కదా సార్ ప్రక్షాళన అవుతుంది. కాలంతో ధ్యానం కర్మ ద్వారా ఉంది కదా సార్. వ్యవధి ఎప్పుడు వస్తుంది, నువ్వు ధ్యానం చేసుకున్నప్పుడు. కర్మ అంటే ఇంతకు ముందు నేను క్లాస్ లో చెప్పా, కర్మ అంటే నీ ఆలోచనల తాలూకా ముద్రలు.
కర్మ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ముద్రల రూపంలో ఉన్నాయి. ఆ ముద్రలు కరిగించుకోవాలి. కరుగుతా ఉంటే పైది కరిగితే గానీ అడుగుది వచ్చింది. పైన ఏమైతే ఉన్నాయో ఒక్కొక్కటి నీ ధ్యానం చేస్తా ఉంటే, అనంతమైన ధ్యాన సాధన చేస్తా ఉంటే ఆ కర్మలు కరిగేటప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు అది నీకు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో అన్నీ ఉన్నాయమ్మా, నువ్వు ఆ డబ్బా తీసినప్పుడే కదా దీనిలో ఈ పప్పునే ఉంది, దీనిలో ఈ పప్పుని ఏం అవును చేస్తే సార్. బాగుంటది అనేది ఇంట్లోనే ఉన్నాయి. అంతే కదా. ఇంట్లో అవును పప్పు సార్. అన్ని రకరకాలు తీసుకొచ్చి నువ్వు స్టోర్ చేసావు. నువ్వేదో చూస్తా ఉన్నప్పుడు ఆ డబ్బా దగ్గరికి వెళ్ళినప్పుడు అరే దీనిలో ఉన్నాయి, ఏదైనా చేస్తే పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెడితే బాగుంటది, ఈ నేను గమనించుకోలేదని అనిపిస్తది కదా. అవును సార్. అట్లా ఇక్కడ ధ్యానం చేస్తే నా కర్మలు ఎందుకు దగ్ధం అవుతున్నాయంటే, ధ్యానం చేసేటప్పుడు ఆ పొరల లేయర్స్ కరిగేటప్పుడు ఒక్కొక్కటి మనకి ఎరుకలోకి వస్తుంటది. ఎరుకలు అప్పుడు దాకా నీకు ఎరుకలోకి రాదు. ఆ సమస్య ఉంది, ఆ సమస్య దీని వల్ల నీకు తెలియదు. లేకపోతే ఆ పరిష్కారం చేసేవాళ్ళు పక్కింట్లోనే ఉన్నారు, కానీ మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలనిపించదు. ఈ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే అది కరిగిపోయి అది పైకి వచ్చినప్పుడు అప్పుడు మన బుద్ధి కలిగిద్ది, మన బుద్ధి పెరుగుతా ఉంది కదా. ఈ విషయాన్ని అవును. పక్కన అవును వాళ్ళకి సార్. చెప్పి చూద్దాం, అడిగి చూద్దాం, లేకపోతే ఒక మాస్టర్ని అడిగి చూద్దాం, లేకపోతే ఒక బుక్ లో అది కనిపించటము, ఏ జూమ్ లో ఇలాగే ఎవరో చెప్పేటప్పుడు గబాలను అది మనకి స్మరణకి రావటము. ఇట్లా అంటే కర్మ కరుగుతున్నప్పుడే అవి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడే దానికి సొల్యూషన్ వస్తుంది. అందుకే ధ్యానం మోస్ట్ ఇంపార్టెంట్. అంతే, కర్మ గురించి మీరు ఆలోచిస్తా కూర్చోవాల్సిన అవసరం లేదు. నీ ధ్యానం చేస్తున్న క్రమంలో నీ ముందుకి ఏ సమస్య వచ్చిందో దానికి రెమెడీని వెంటనే పరిష్కారం, రెమెడీని తీసుకొని సొల్యూషన్ ఎత్తుక్కుంటా ఉంటాం అంతే. అంతేగాని కర్మలన్నీ ఒకేసారి కాలిపోవటానికి ఇంకేం మార్గం ఏం లేదు. అంతే కదా. కుప్ప పోసేసి నిప్పు అవును సార్. పెట్టడానికి అవును ఏం సార్. ఉండదు. అది ఆఖరికి ఆ అవును జ్ఞానం సార్. పరిపూర్ణమైనప్పుడు ఆ ఈ పుణ్యకర్మలు పాపకర్మలు కూడా దగ్ధం అయిపోతాయి. అంటే పాప పుణ్య కర్మ అనే భావన లేకుండా నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటావో, నువ్వు వర్తమానంలో చేస్తా ఉంటావో, ఏది చేసినా పర్ఫెక్షన్ వస్తుంది. ఇంకా అది ఇక నీ మైండ్ కి సంబంధం లేని విషయం ఇది. ఇప్పుడు ఇవన్నీ మన మైండ్ తోనే కదా మనం ఆలోచన చేసేది. అంటే శుభ అశుభ పరిత్యాగి అనే స్థితికి అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఇంక నీ ఏం చేస్తా ఉన్నా ఏంటి అనేది ఉండదు. నువ్వు కొట్టావా ఎందుకు కొట్టావా అనే ఆలోచన ఉండదు, తిట్టావా ఎందుకు తిట్టావా, పెట్టావా ఎందుకు పెట్టావా అనేది కూడా ఉండదు. ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే నాకు ఈ పూట ఎందుకు దొరకలేదనే ఆలోచన కూడా చేయరు. నీకు దొరకకపోతే నాకు ఎందుకు దొరకలేదని ఆలోచిస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ దానిలో ఉండట్టే, కర్మలో ఉండట్టే కదా. యాక్సెప్ట్ చేస్తూ అంగీకరిస్తూ తృప్తిని మనం హ్మ్. పెంపొందించుకుంటే తృప్తే ముక్తి అంటారు జిల్లెళ్ళముడి అమ్మ. ఆ తృప్తి వచ్చే వరకు మనకు ఆ కర్మ చక్రంలో తిరుగుతా ఉన్నట్టే మనం. ఎక్సలెంట్ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం మాస్టర్స్ అనుకున్నంత ఎవరైనా తేలికేం కాదు స్పిరిచువాలిటీ. అయితే ప్రతిసారి మనం ఉండాట్లో అన్నిట్లో కూడా మనం నిరంతరం ఒక లిఫ్ట్ లో ప్రయాణం చేస్తున్నాం అనే దానికోసం చెప్పారు తప్ప మనం ఏదో అయిపోయాం అనే భావన కాదు. అయిపోవటం అంటే ఏం లేదు, అవుతా ఉంటది అంతే. జర్నీ, ఆన్ గోయింగ్ జర్నీ. జర్నీ అంతే, అనంతమైన యాత్ర ఇది. అవును సార్. అయిపోవాలి అనుకోవద్దు. జరుగుతున్నది ఏదో చక్కగా జరుగుతూ దానిలో మనం చక్కగా మన పాత్రను మనం పోషించుకుంటూ ఎంజాయ్ చేస్తూ తృప్తిగా ఉంటూ ముందుకెళ్ళాలి. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ గా కానీ సెషన్ ఎలా ఉంది, ఏ డౌట్స్ ఉన్నా కూడా దయచేసి అన్మ్యూట్ చేసి సార్తో మాట్లాడండి మాస్టర్స్. అందరికి అన్మ్యూట్ ఇస్తున్నానండి. కృప అంటే అన్మ్యూట్ చేసుకున్నారు నమస్తే సార్. నమస్తే సార్. అమ్మ నమస్తే, చెప్పండి. అద్భుతంగా ఉంది సార్ కర్మ సిద్ధాంతం. మీ- కర్మ సిద్ధాంతం కోసం అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే అంటే రెమెడీస్ కూడా చెప్పారు బాగానే. అంటే ప్రతిదానికి కర్మ అనేది తప్పించుకోలేము, అది ఎవరికి సాధ్యం కాదు. కానీ ఆ ధ్యానం చేస్తే ధ్యానం పెరుగుతుంది. ధ్యానం పెరగడం వల్ల మనం అది ఎలా ఆచరణ చేయాలో తెలుసుకుంటాం. తర్వాత ఏంటంటే ఏది చేస్తే ఏది పోతుంది అనేది బాగా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యానికి అయితే ఆరోగ్యం సంబంధించినవి, పెళ్ళి అయితే పెళ్లి సంబంధించినవి, అలాగే ఉద్యోగం అయితే ఉద్యోగం అంటే లేజినెస్కి, ఇవన్నీ ఇవన్నీ చాలా అద్భుతంగా, అంటే తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకున్నాను సార్. అద్భుతంగా చెప్పారు జ్ఞానాన్ని. అద్భుతంగా అందించినందుకు, ఈ జూమ్ సెక్షన్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన నీరజ కూడా ఈ జ్ఞానాన్ని మాకు పంచుతున్నందుకు తనకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ అమ్మ. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్.
నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా. చాలా బాగుందండి. ఉమ్. బాగా విని దాన్ని ఆచరించాలి. వదిలేయకుండా ఆచరిస్తూ ఉంటే మనం ఇంకా ఎదుగుతూ ఉంటాము. జ్ఞానం అంటే ఆచరణేనమ్మా, వినటం కాదు, ఉమ్. చెప్పటం కాదు. అదే అదే సార్. జ్ఞానం అనే దానికి అర్థం ఏంటంటే వినటము చెప్పటం కాదు. ఉమ్, వినటం ద్వారా అసలు ఇది ఉంది అని తెలుస్తుంది. చెప్పటం ఉమ్, ద్వారా దీన్ని ఆచరించడానికి మనం సిద్ధం అవుతాం. ఉమ్. దాన్ని ఆచరించినప్పుడు అది జ్ఞానం అవుతుంది. అప్పటి వరకు అది జ్ఞానం కాదు. ఇది ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. జ్ఞానం అనే పదం వాడితే అది నా ఉమ్, అనుభవంలో ఉంది అని అర్థం. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు మన సమాచారమే అది. అది వచ్చిందంట అనేది సమాచారం అంతవరకు. అది వింటూ జ్ఞానం అవదు ఉండాలి. ఇంకా. ఓకే. థ్యాంక్ యూ సార్. వినంగా 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 తినగ తినగ వేము తీయకుండా అన్నట్టు, అనగా అనగా రాగం అతిశైలు అన్నట్టు. వింటాం వినంగా వినంగా 10 సార్లు వినంగా అది ఇదా, ఇది ఉందా, దీన్ని మనం ఆచరణలో పెట్టలేదు కదా అని ఆచరణలో పెట్టే ముందు మనం ఏం చేస్తాం, మనకు తెలిసిందనుకో ఇది పలానా తినకూడదంట, పలానా జలుబు అని. కానీ మనం ఇంకా ముందు మనం తింటానే ఉంటాం కానీ పిల్లలు చెబుతా ఉంటాం, పక్క వాళ్ళు చెబుతా ఉంటాం. మనం ఆచరించకపోయినా చెబుతా ఉంటాం కదా, అవును ఇది సార్. తినకూడదంట, ఇది తినాలంట, ఇది మంచిదంట, ఇది చెడ్డదంట అని. మనకు తెలిసిన సమాచారాన్ని మనం చెప్పంగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన అవును దాకా సార్. వచ్చినప్పుడు ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది నా అనుభవం, నేను విన్నాను, దాన్ని ఆచరణలో పెట్టాను కాబట్టి దాని రిజల్ట్ వచ్చింది, ఇది సో ఇది అని అప్పుడు చెప్పేది నిజమైన జ్ఞానం అవుతుంది, అనుభవంతో కూడింది. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ అన్మ్యూట్ నెక్స్ట్. చేసుకున్నారు సార్, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ క్లాస్ బాగా అర్థమైంది సార్. నాకు ఒక డౌట్ ఉంది సార్, మామూలుగా జనరల్ గా అయితే కొంతమంది రైతులు మామూలుగా పురుగులకి చంపుతారు కదా సార్, అంటే పొలంలో. అది మంచి కాదనా చెడు సార్? అది ఇక్కడ ఏంటంటే ప్రయత్నపూర్వకంగా చంపటానికి ప్రయత్నం చేయటం అనే దాన్ని ఫస్ట్ మనం ప్రయారిటీ తీసుకోవాలి. మనకి హింస చేయాలనే ఉద్దేశంతో పక్కవాడికి హాని చేయాలి, వాడేదో బాగుపడిపోతున్నాడు హాని చేయాలి, వాడే తినేస్తున్నాడు వాడు తినకూడదు, ఇట్లాంటి ముందు ఇదేంటంటే ఇంకా ప్రకృతి పరంగా ఉంది కాబట్టి దాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ దాకా వెళ్ళొద్దు ముందు. అక్కడ దాకా వెళ్తే మన దగ్గరతో మర్చిపోతాం. మన దగ్గర ఆచరణ చేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి నాకు చేయాలా లేదా తెలుస్తుంది. ఓ సందర్భంలో పత్రి సార్ని ఒక మాస్టర్ ప్రశ్నించాడు, మీరు అడిగినట్టే. ఏమండి, నేను మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తా ఉన్నాను, రాజమండ్రి మున్సిపాలిటీలో. దోమల మందు కొట్టాల్సి వస్తా ఉంది, ఏం చేయాలి? అట్లా కుక్కలను పట్టుకోవాల్సి వస్తా ఉంది, కుక్కను చంపాల్సి వస్తా ఉంది, మరి నేను ఉద్యోగం చేయాలా ఏం చేయాలి అని అడిగాడు. మీకు వచ్చిన సందేహం వచ్చింది. సార్ ఏం చెప్పారంటే, అలాంటి పరిస్థితి కానీ నాకు కానీ వస్తే నేను ఉద్యోగం చేయనని చెప్పాడు. ఆ ఉద్యోగం కాబట్టి మనం అంత దూరం వెళ్ళొద్దు. ఏం దోమలు తెచ్చుకో, అందాకే చెప్పాను నేను, తెగదు పాపము తీరదు పుణ్యం అని. కాబట్టి వాటి గురించి మీరు దోమలు చంపైనా రోజు ఎన్నో చచ్చిపోతా ఉంటాయి, పురుగును చంపైనా ఎన్నో చచ్చిపోతా ఉంటాయి మనకు తెలియకుండానే మన ప్రయాణంలో. అవునంటారా కాదంటారా? అది అవును, వాస్తవమే సార్. అంటే ఇది మనం కావాలని కూడా చంపుతున్నాం, అంటే మనం బాగుపడాలని వాళ్ళని చంపుతున్నాం కదా, అందుకని నాకు కాబట్టి ఒక ఇప్పుడు విధంగా మీరు పాపం. ఇప్పుడు అవగాహన ఉన్నప్పుడు మీరు దాన్ని తప్ప ఒప్ప అనే దానికన్నా కూడా దానికి రెమెడీగా ఇంకో పంట ఏమైనా ఉందా, అలాంటి పంటలు ఏమైనా వేయొచ్చా, అట్లాంటిది ఆలోచన చేసి మీరు ఆ పిచికారీ చేయకుండానే ఇంకో రకంగానే ఉండే పంటలు ఏమైనా ఉండే అని చూసుకొని ఆ రకంగా చేయొచ్చు. ఇప్పుడు ఏదో చేస్తున్నారు కదా ఇప్పుడు, ఏంటి పంటలు వస్తున్నాయి కదా, ఏమంటున్నారు, సహజంగా పండిస్తున్నారు కదండి, మందులు కొట్టకుండా, ఎరువులు వాడకుండా ఆర్గానిక్ అంటున్నారు. కాబట్టి మీకు అట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉంటే, అవకాశం ఉంటే ఆర్గానిక్ వైపు వెళ్ళి మీరు చేయండి. అంతేగాని దాని గురించి ఆలోచించుకుంటా కూర్చోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎప్పుడైతే ఒక అవగాహన వస్తుందో దాని నుంచి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది మీరు ఆలోచన చేస్తే ప్రకృతి మీకు సహకరిస్తుంది.
అవి మొదట్లో దీనికి వచ్చిన లాభాలు రాకపోవచ్చు. మీరు సిద్ధంగా ఉన్నారా, లాభాపేక్షలో ఉన్నారా, లేకపోతే ప్రకృతిని కాపాడాలి, కర్మను తగ్గించుకోవాలనే స్థితిలో ఉన్నారా చూస్తుంది, పరీక్ష పెట్టింది. మీరు నిజంగా ప్రకృతి రక్షణ కోసం ఉన్నప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. ఏదో ఇన్ని ఎమోషనల్ గా చేసామనుకో, ఈ సంవత్సరం నేను పండిత్తే నాకు లాభం వచ్చేది 50,000 1,00,000 పోయింది, ఇంకెందుకులే పాపం పుణ్యం తర్వాత అని చెప్పి మళ్ళీ అదే వేస్తారు. కాబట్టి అది మనలోంచి మార్పు వస్తే ఆల్టర్నేట్ మనకు ఆలోచన, ఇది నేను తప్పు చేస్తున్నానేమో, ఇది ఎందుకు చేయాలి, నేను ఆల్టర్నేటివ్ అని ఎత్తుకోగలనా అంటే అప్పుడు మీకు ప్రకృతి ఆల్టర్నేటివ్ చూపిస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అన్ని మన దగ్గరే ఉన్నాయమ్మా రెమెడీస్. మనం ఒకసారి శాఖాహార ర్యాలీ చేస్తా ఉంటే, నేను శాఖాహార ర్యాలీలు కొన్ని వేలు కాదు లక్షలే చేస్తుంటాను. ఆ పాంప్లెట్ చూసుకొని ఒక అతను సాగర్ నుంచి ఫోన్ చేశాడు, నాగార్జున సాగర్ నుంచి. ఏమండి మేము మత్స్యకారులము, మీరేమో చేపలు తినొద్దాయి అంటున్నారు, మరి మేము ఎట్లా బతకాలి, మా పరిస్థితి ఏంటని. నువ్వు నిజంగా నేను వాటిని చంపకూడదు, వాటిని చేయకూడదు, నా జీవనోపాధికి మరి ఎట్లా, ఆ జీవనోపాధి నేను అది మానేస్తాను, నా జీవనోపాధి కావాలి అని చెప్పేసి నిజంగా ఉంటే, అంటే మీరేమైనా ఉద్యోగం ఇస్తారా మాకని అడిగాడు ఆయన. మేము మానేస్తాం, చేపలు పట్టకుండా తినొద్దు అంటున్నారు కదా, మాకేమైనా ఉద్యోగం ఇస్తారని. నిజంగా నీకు రియలైజేషన్ అయిపోయి ఆల్టర్నేటివ్ గా నేను ఈ పని చేయకూడదు, నా జీవనోపాధి కావాలి అని నువ్వు నిజంగా ఆల్టర్నేటివ్ కోసం ఆలోచిస్తే, నిజంగా నీలో ఆ కరుణ ప్రేమ పుడితే, ఆ ప్రకృతి ఎవరొకళ్ళ ద్వారా నీకు కావాల్సిన జీవనోపాధి ఇప్పిస్తుంది. అది ఉద్యోగం అయిద్దా, ఇంకోటి అయిద్దా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరికి ఇవ్వలేరు, ఒకవేళ ఇచ్చినా ఆడికి ఉండదు, లోన ఆడి కర్మ ఉంటే. వాడు నిజంగా రియలైజ్ అయ్యింది అనుకో, ప్రకృతి ఏ రూపంలోనే ఇస్తుంది. ఇలాంటి 100 వేలు జరిగినాయి. కాబట్టి ఇవన్నీ మనకు అన్వయించుకోవాలి, ఎవరు అడిగారని కాదు నేను చెప్పేది. ఇంత సూక్ష్మంగా మన బుద్ధి వికసిస్తే గానీ మన జీవితంలో ప్రకృతి మనకు కావాల్సినవన్నీ ప్రసరిస్తుంది. కాబట్టి మన జీవితం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనే దాని గురించే మన వివేకంతో విచారణ చేసుకోవాలి తప్ప ప్రకృతిని భగవంతుడిని మనం పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు, నమ్మకుండా ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా కర్మ యొక్క సిద్ధాంతం, కర్మ యొక్క రహస్యాలు చిట్కాల రూపంలో చెప్పారు సార్. అంటే ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా కుదించి ఈ యొక్క టైంలోని చాలా చక్కగా వివరణతో గొప్ప జ్ఞానాన్ని అందించారు సార్. చాలా థ్యాంక్స్ సార్, మీకు ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ఓకే, నాకు కూడా ఈ అవకాశం ఇస్తున్నందుకు మీ యొక్క బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. ఇంకా అవకాశాలు ఇచ్చి నేను జ్ఞానాన్ని పెంపొందించుకుంటాను, నాకు సహకరించవలసిందిగా కోరు. ఖచ్చితంగా సార్, మాకు మీ యొక్క జ్ఞానాన్ని ఖచ్చితంగా మేము పొందాలి సార్. చాలా గొప్పగా దాన్ని అన్వయించుకుంటూ ఇంకా గొప్పగా ఆత్మ ఒక పురోగతి సాధించి ఇంకా గొప్ప మోక్ష మార్గంలో సాధించాలి సార్. చాలా చాలా కృతజ్ఞతలు, చాలా గొప్ప జ్ఞానాన్ని మాకు ఈరోజు అందించినందుకు. ఇంత చక్కగా జ్ఞానం అంతా కూడా అందుకున్నారు మాస్టర్స్. ఈ జూమ్ లో విచ్చేసిన అన్నతాత్మల దివ్యాత్మలందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? ఓకే, మరొకసారి మనందరి గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. సదానంద యోగీశ్వరుల వారికి, స్వర్ణమాల పత్రి గారికి, సమస్త హాస్టల్ మాస్టర్స్ కి, ఫిజికల్ మాస్టర్స్ కి, పెరుగుడు మాస్టర్స్ అందరికి కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. శుభరాత్రి సార్. శుభరాత్రి మాస్టర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి.